అండి పార్ట్ 1లో అయితే అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడైతే స్పైసెస్ వేసి రైస్ని అయితే కుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బిర్యానీ బాండీలోకి అయితే ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్, అలాగే బిర్యానీ స్పైసెస్ ఏంటంటో తెలుసు కదా మీకు, అవన్నీ వేసుకోండి. వేసుకున్నాక ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. ఈ బిర్యానీకి అయితే పుదీనా కొత్తిమీర హైలైట్ అనమాట. పుదీనా కూడాను ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. దాని తర్వాత గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. పుదీనా కొత్తిమీర 1:1. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా అందులో హాఫ్ వేసుకోండి. హాఫ్ దమ్ పెట్టే టైంలో వేసుకుందాం. దాని తర్వాత ఈ 3 కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు కర్డ్ మిక్స్చర్ చూపించాను కదా, ఇప్పుడు ఈ తాలింపులోకి అయితే అది వేసుకోవాలన్నమాట. ఇదే గ్రేవీ మనకి బిర్యానీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ మోడల్ చూసాక ఈ టైప్ బిర్యానీ చేయడం ఇంకా మిగతా అవన్నీ వేస్ట్ అనిపించింది. అంత టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఆ తాలింపు ఇది పెరుగు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే పెరుగు విరిగిపోద్ది అనమాట. తర్వాత చికెన్ పీసెస్ కొన్ని వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఈలోగే రైస్ అయితే పక్కన కుక్ అయిపోయింది. అది జాలీతో వడగొట్టుకొని వేసుకోవాలి. దీనిపైన అయితే ఇంకా లేయర్ ఏం లేదు, ఫుల్గా దీనిపైన ఎంతైతే రైస్ కుక్ చేసుకున్నానో ఆ రైస్ అంతటిని వేసుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఒక మెతుకు అసలు అంటుకోలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి పట్టుకొని వెళ్ళి ఇస్తే రెస్టారెంట్ నుంచి తెచ్చావా అని అడిగారంట. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే లేదు, నిజంగా ప్రామిస్, చాలా బాగుంది అన్నారు. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే రైస్ అంతా వేసేసాక కొద్దిగా ఆయిల్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. దానిపైన ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే చికెన్ పీసెస్ కొన్ని ఉంచుకున్నాను కదా, ఆ కొన్ని చికెన్ పీసెస్ని పైన వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లోని 10 to 20 minutes సిమ్లో ఉంచితే చాలా బాగా అవుతుంది. కొంచెం కూడా అడుగంటుకోకుండా వస్తుంది అనమాట. ఈ బిర్యానీ ఎలా నేను చేశానంటే చాలా టేస్ట్గా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాంటిటీలో ఇంత బాగా వస్తుంది అనుకొని. ఎలా వచ్చిందో లాస్ట్లో ప్లేట్లో సర్వ్ చేసి కూడా చూపించాను, చూసేయండి. ఈ బిర్యానీకి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అనేవి స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తాయి. చూసారా ఎంత బాగా అమ్మాయిందో, చూడండి ప్లేట్లో వేసాను. ఈ బిర్యానీ ప్రాసెస్ కన్నా ముందు అన్ని రెడీ చేసుకున్నాను. అది దీనికి ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.